మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సిపిఐ సిద్దిపేట జిల్లా మహాసభ వాయిదా. ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్ లో జరగాల్సిన సిపిఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు సిపిఐ మండల కార్యదర్శి గడిపే మల్లేష్ తెలిపారు. బుధవారం రోజు హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడిపే మల్లేష్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, సంస్థాగతంగా నిర్మాణాన్ని పెంచడం కోసం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహించే మహాసభలలో భాగంగా ఈ నెల 27న హుస్నాబాద్ లో జరగాల్సిన సిపిఐ జిల్లా మహాసభ వాయిదా వేయడం జరిగిందని, మహాసభను ఎప్పుడు నిర్వహించేది తదుపరి తేదీ ప్రకటిస్తామని గడిపే మల్లేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం కార్యదర్శి, సిపిఐ టౌన్ కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్చారి, కోశాధికారి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడా పద్మ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోదికల కుమారస్వామి పాల్గొన్నారు. ప్రజలకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల 27 తారీఖు శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో సిపిఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు జరిగేది ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మహాసభల్ని వాయిదా వేయాలని చెప్పి ఆహ్వాన సంఘం నిర్ణయం జరిగింది. ఏదేమైనా మళ్ళీ తదుపరి డేట్లు మళ్ళీ మీకు తెలియజేస్తాం. అందుకు అందరూ సహకరించాలని ఆహ్వాన సంఘం బయట నుండి విజ్ఞప్తిస్తాం. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.